హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖనం బొటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కరీంనగర్ టు మానాల అన్నట్టు. అంటే చాలా రోజులు దసరాకి వెళ్ళిందే, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. అండ్ అప్పట్లో అయితే నిజంగా చెప్పాలంటే 1 మంత్కి ఒకసారి వెళ్ళేది. అమ్మ ఊరికేనే ఫోన్ చేసి రాబెట అని చెప్పేసి ఫోన్ చేస్తుంది. అండ్ ఇంకా చిన్నోళ్ళు కూడా నాకు గుర్తుకొస్తున్నారు అన్నట్టు, చాలా రోజులు అయ్యాయి కదా అని చెప్పేసి ఒకసారి. అండ్ ఇవాళ వచ్చేసి మా మేనకోడలు బర్త్డే కూడా, అందుకని చెప్పేసి తనని చూసినట్టు ఉంటుంది. అండ్ బర్త్డే రోజు వెళ్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి ఈరోజు అన్నట్టు. అలాగే మా వారికి హాలిడేస్ 2 రోజులు కలిసి వచ్చింది కాబట్టి ఇద్దరమే ఉంటాం. ఇంట్లో బోర్ కొడుతుంది కదా, అంటే ఇంట్లో ఏం టైం పాస్ అవుతుంది చెప్పండి. నా వర్క్ అయితే ఉంది లేండి, వర్క్ లేదని కాదు, బట్ చాలా వర్క్ ఉంది, ఇంకా ప్రెషర్ ఎక్కువనే ఉంది. కాకపోతే ఏం చేస్తాం, ఇక వెళ్ళాలి. పిల్లల్ని కూడా చూసేసి వచ్చినట్టు ఉంటుంది, ఇక కలిసి వచ్చినట్టు ఉంటుంది. జస్ట్ ఇవాళ వెళ్ళి రేపు వచ్చేయడం అన్నట్టు. చలో అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏం చేస్తాము, ఏమేమి ఉంటుంది అనేది తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇవాళ మేమైతే స్టార్ట్ అయిపోయామండి. నాకైతే కారు ఎక్కగానే మంచి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, అది ఏందో నాకైతే అర్థం కాదు. మంచిగా నిద్ర వస్తుంది అన్నట్టు. అండ్ మా వారికి కంపెనీ ఇద్దామని ప్రతిసారి అనుకుంటాను, మాట్లాడుతూ వెళ్దామని. పడుకో, కారు ఎక్కినావు కదా అని చెప్పేసి అనేస్తారు. బట్ కొన్నిసార్లు అట్లా అనకుండా చూసుకోవాలని చెప్పేసి నిద్రను కంట్రోల్ చేసుకుంటాను. ఇంకా నైట్లో వచ్చేటప్పుడు అయితే నీళ్ళ బాటిల్ పక్కకు పెట్టుకొని ట్యాప్ ఒక్కొక్కసారి మొహం మీద చల్లుకుంటూ ఉంటాను అన్నట్టు. హైదరాబాద్ ఇట్లా పిల్లల దగ్గరికి వెళ్తాం కదా, అప్పుడు ఇలా ఉంటుంది. నేను కార్లో జర్నీ వెళ్తే, బస్సులో వెళ్ళినా అంతే, నిద్రపోవడమే మన పని. ఎందుకో తెలియదు, నిద్ర వచ్చేస్తూ ఉంటాయి చల్లగా ఏసీ ఆన్ చేయగానే హాయిగా. ఏమైంది? కేక్ తీసుకుందామని చెప్పేసి ఆగినాం ఇక్కడ బేకరీలో. ఎలాగో బర్త్డే రోజే వెళ్తున్నాం కదా అని చెప్పేసి వెళ్ళేటప్పుడు అయితే ఈ విధంగా కేక్ తీసుకున్నాము. అండ్ పిల్లలు ఇంకా కోల్డ్ అవుతుంది అండ్ వెదర్ బాగాలేదు కదా అని చెప్పేసి నార్మల్ కేక్ అయితే తీసుకున్నాము. కోల్డ్ కేక్ తింటే మళ్ళీ, అంటే కూల్ కేక్ తింటే పిల్లలకి ఇంకా కోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఇద్దరు చిన్నోళ్ళే కదా, అందుకని చెప్పేసి అయితే నార్మల్ కేక్ తీసుకున్నాము. అలాగే కొన్ని స్నాక్స్ అండ్ పిల్లలకు కొన్ని బ్రెడ్ ఐటమ్స్ ఇలా కొన్ని తీసుకొని, బేకరీ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాం అన్నట్టు. అండ్ వాళ్ళు ఏం తింటారో అవి తీసుకున్నాము. బాగా స్వీట్ అయితే ఏది తినరు వాళ్ళు ఇద్దరు, అందుకని చెప్పేసి నార్మల్గానే తీసేసుకున్నాం అన్నట్టు. ఈ విధంగా తీసుకున్నాం. మొత్తానికి బిల్లు భారీగానే అయింది, కానీ ఏం చేసాం, తప్పదు కదా, తీసుకున్నాను. చాలా బండి వస్తుంది. కేక్ వచ్చేసి ఎమ్లాడల్లో తీసుకున్నాము. మళ్ళీ కేక్ తీసుకొని అయితే ఈ విధంగా స్టార్ట్ అయిపోయాము. ఆయన చెప్పాను కదా, మా మేనకోడలు బర్త్డే ఉందని చెప్పేసి, మళ్ళీ చాలా రోజులే అని చెప్పేసి ప్రత్యేకంగా ఇట్లా వెళ్ళడం అవుతుంది అన్నట్టు. ఆల్రెడీ నాన్న వాళ్ళు పొలం దగ్గర ఉన్నారట, ఇప్పుడు నాటు వేపిస్తున్నారు. అక్కడికి వచ్చేయమని చెప్పేసి అన్నారు. నాకు ఇంట్లోనే కొంచెం లేట్ అయింది. ఇప్పుడు మేము వెళ్ళేసరికి పొలం ఇంకా నాటు అయిపోతుందా ఏంటి. నా లైఫ్లో నేను ఎప్పుడు నాటు వేయలేదు, బట్ ఈసారి కొంచెం ట్రై చేద్దాంలే అనుకున్నా. బట్ నేను వెళ్ళేసరికి అయిపోతుందో ఏమో తెలియదు నాకు. అయిపోకపోతే మాత్రం నేను నాటు వేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే రుద్రంగి దగ్గర ఉన్నాం మేము ప్రజెంట్. రుద్రంగి నుంచి మానల, ఫస్ట్ వచ్చేసి ఎమ్లడ నుంచి రుద్రంగి నుంచి మానల వస్తుంది అన్నట్టు. ఒక్కప్పుడు మానలకు వెళ్ళాలంటే భయంకరమైన భయం ఉండేది, ఎందుకంటే అప్పుడు మొత్తం ఫారెస్ట్ ఘోరంగా ఉండేది అండ్ ఎక్కువ నక్సలైట్ ఏరియా అని చెప్పేసి చెప్పొచ్చు. మానలైతే అదేం భయం లేదు, ఎవరికి భయం లేదు పెద్దగా. అందుకని చెప్పేసి మా ఊరు నుంచి ఇంకా డిపార్ట్మెంట్కి అమ్మాయిని ఇవ్వాలంటే కూడా భయపడేది, అందుకనే సాఫ్ట్గా ఉంటారు అని చెప్పేసి టీచర్ని వెతుక్కున్నాం మేము. చలో ఇప్పుడు రుద్రంగి వచ్చింది. అండ్ ఇక్కడైతే మేము రుద్రంగిలో ఎంటర్ అయ్యాము. అండ్ రుద్రంగి అంటే చాలా డెవలప్ అయిందండి. అండ్ ఇప్పుడు అంటే అమ్మ వాళ్ళ ఊరికి ఇది మండలం అన్నట్టు. ఇప్పుడు రుద్రంగి నుంచి మళ్ళీ గుట్టెక్కి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నట్టు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గుట్టెక్కి, అండ్ అంటే కొంచెం ఘాట్ రోడ్ లాగానే ఉంటుంది అన్నట్టు. అండ్ అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ. పొలం దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ టైంగా అమ్మ వాళ్ళ పొలం వరకు అయితే బండి అయితే వెళ్తుంది, కానీ కార్ అయితే వెళ్ళదు. అందుకు అని చెప్పేసి నాన్న వస్తున్నారు నన్ను తొలుకుపోవడానికి అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాన్న బండి వేసుకొని వస్తారు. అండ్ పొలం గట్టు వరకు అయితే మాత్రం బండి వస్తుంది అండ్ కార్ అయితే రాదు. వేరే వెహికల్స్ అంటే కొంచెం హెవీ వెహికల్స్ అయితే వస్తాయి. పట్టుకుపోతుంది.
మా వారు అతి కష్టం మీద నడుచుకుంటూ వచ్చిర్రు. ఇదంతా బాయ్ తీపిచ్చిర్రు అన్నట్టు. తర్వాత ఇది 20 సంవత్సరాల ఫారిన్ కష్టజీతం మా నాన్నది ఇదంతా. ముందు ఇట్లా లేకుండే, ఓన్లీ రేషన్ బియ్యం మాత్రమే ఉండేది మాకు. ఆ తర్వాత ఇవన్నీ చేయించిర్రు అన్నట్టు నాన్న. ఇక్కడ ఈ బాయ్ దగ్గర ఒక్కటి స్విచ్ ఆన్ చేస్తే, ఇక్కడ నాన్న నిలబడ్డాడు కదా, అక్కడ ఒక స్విచ్ ఆన్ చేస్తే అది ఇలాగో నేను వెళ్ళిన ఇంకా నాటేస్తుర్రంటే నేనైతే దిగాలని చెప్పేసి అనుకున్నా మడిలో. ఈ విధంగా అయితే కొంచెం పైకి అనుకుని ఈ విధంగా దిగాను. అండ్ నేనైతే నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం. నాకు చాలామంది నాకు వేయడం వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు, బట్ నేను ఎప్పుడు వేయలేదు. మా చిన్నప్పుడు మేము ఇలాంటి పనులకు అస్సలు పంపించనే లేదన్నట్టు. అండ్ అంత భయం మా నాన్నకు కూడా, అందుకని చెప్పేసి నేను ఎప్పుడు పోలేదు. అమ్మతో పాటు అలా మక్కలు దింపడానికో అట్లా మక్క చేనులకు వెళ్ళాను, కానీ ఇలా అయితే పొలంలో నాట వేయడం ఇలాంటి ఏ పనులు అయితే నాకు రాదు. అండ్ ఫస్ట్ టైం నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా బురదలా అంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా, హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ వదినేలు అవుతారట. అమ్మ కూడా అందరితో పాటు ఈ విధంగా అయితే అమ్మ గుజిలు ఇవి అవి అందిస్తుంది, నార అందిస్తూ ఉంది. నేను కూడా ఇక్కడ కొంచెంసేపు నారు పీకాను, అమ్మకి హెల్ప్ చేశాను. అదే విధంగా మా మరదలు అండ్ అమ్మ అయితే ఈ విధంగా అందిస్తుంది. మొత్తం గుత్తగానే మాట్లాడిరట. మేమైతే ఈ విధంగా అయితే చాలా ఎంజాయ్ చేశానండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత అన్నట్టు, చాలా రోజులైంది, చాలా అంటే చాలా రోజుల తర్వాత ఈ విధంగా అందరితో కలిసి సరదాగా ఇట్లా నాటేసాను. ఇలా నాటైతే వేస్తున్నాను, కానీ కాళ్ళకున్న మట్టెలు ఎడ జారిపోతాయో అనే భయం అయితే ఉండింది నాకు. బట్ అందుకని చెప్పేసి ఎక్కువసేపు లోపల బురదలు అయితే నడవకుండా జస్ట్ అట్లా కొద్దిసేపు అట్లా వేసాను సరదాగా. ఆయన మంచిగా అనిపించింది. కానీ నాకైతే నిజం అలాగేనండి. నేను ఒక పాట పాడండి అని చెప్పేసి అంటే వాళ్ళు అయితే ఒక పాట పాడారు. అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వంకాయ కూర ఆల్రెడీ అమ్మ మా కోసం కూడా తీసుకొచ్చిందట, కాకపోతే కొంచెం అడ్జస్ట్ చేయడంలో అందరికి అయిపోయింది. पर्वती रेडी है खालो चावल डेड़िया 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 वेज डेड़िया అన్నం తినడం మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ఎలాంటి కూర ఉన్న టేస్ట్ ఎక్కువ ఉంటుంది. పప్పు ఏమైంది, వంకాయ కూర పప్పు. అసలు వీళ్ళందరు తినేటప్పుడు వస్తే అందరి బాక్సులో ఒక్కొక్క రకమైన కర్రీస్ ఉంటాయి. ఎన్ని కర్రీస్ ఉండేవో, అన్ని కర్రీ వేసుకొని తినేటోళ్ళం. కాకపోతే లంచ్ టైం అయిపోయాక వచ్చిన భోజనాల టైం దాటిపోయింది. ఆల్రెడీ లాస్ట్ ఫినిషింగ్లో ఉంది. బట్ కొంచెం అన్నం తిన్నాం, ఇక్కడ పొలంలో కూర్చొని తింటున్నాం. सर सान जा रहा छोटो सर सान जा पर मैं स्कूल ना दे अब आता को करीमनगर ढे పొలం దగ్గర నుంచి అయితే ఈ విధంగా అయితే ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చేసరికి 4 అవుతుంది టైము. అండ్ అంటే గుత్త మాట్లాడిరా అని చెప్పేసి చెప్పాను కదా, అందుకని చెప్పేసి త్వరగా అయిపోయింది, లేదంటే కొంచెం లేట్ అవునో ఏమో మరి. ఈ విధంగా అయితే అండ్ తర్వాత మళ్ళీ సాయంత్రం వంట కోసం అని చెప్పేసి అమ్మ కొన్ని ఇంటి వెనకాలనే కదా కొన్ని కూరగాయలు తెంపుకోమని చెప్పింది. మా ఇంటి వెనకాల తోట అన్నట్టు, ఇది మిర్చి నారు అంటే మిర్చి తోట వేసిరు చిన్నగా, ఇంటి మందం అన్నట్టు. రండి, వంకాయలు, తోటకూర ఉంది.
ఈ విధంగా ఇంటి వెనకాల తోట ఉంటుంది అన్నట్టు, మిర్చి చెట్లు అలాగే టమాటాస్ అన్నీ అమ్మ వాళ్ళ మందం అయితే అన్నీ వెళ్తూ ఉంటాయి. కొన్ని మిర్చీలు అయితే ఎక్కువనే ఉంటాయి, బయట అంటే అమ్మేస్తారు అన్నట్టు మార్కెట్లో. అండ్ వంకాయలు ఇవి అవి అన్నీ బాగానే అవుతుండే. బట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇట్లనే తెంపుకొచ్చుకొని తింటారు అమ్మ వాళ్ళు. ఇలా అప్పటికప్పుడు కొత్తిమీర ఆకులు అప్పటికప్పుడు కూరగాయలు అన్నీ తెంపుకొచ్చుకొని అట్లా వండేస్తారా ఉంటారు అన్నట్టు. అండ్ చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా వండుకొని తింటే. రోజు ముందుగానే ప్లాన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం మన అలవాటు. బట్ ఏం చేస్తాం, మనకు ఎట్లా వీలైతే మనం అట్లా తింటాము. పల్లెటూరు అంటే అందుకే అంటారేమో ఎంత గొప్పగా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి. ఈ విధంగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. తినడం చాలా ఇష్టం నాకు. చిన్నప్పుడు అయితే బొచ్చడంత తినేవాళ్ళం, బోలెడం బాగుంటుంది. ఎంత తిన్నా కడుపు నిండదు, బోరు కొట్టదు, తింటూనే ఉండబుద్ధి అవుతుంది. అందుకని చెప్పేసి వీటిని పెట్టుకోవద్దు. అండ్ ఇంకా ఉడకబెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా పచ్చిగా తింటే ఉంటే మనం తింటూనే ఉంటాం, కడుపు అయితే నిండదు, అలా అని బోర్ కూడా కొట్టదు, తింటూనే ఉంటాం అట్లా అన్నట్టు. కానీ టేస్ట్ బాగుంటుంది. కాకపోతే అమ్మ చిన్నప్పుడు తిట్టేది, గొంతు పట్టేస్తుంది పచ్చి తినకండి, ఉడకబెట్టుకొని కొంచెం సాల్ట్ చల్లుకొని తినమని చెప్పేసి చెప్పేది అన్నట్టు. అట్లా ఎక్కువ తినేటోళ్ళం. కానీ మనం వినం కదా, ఇట్లా పచ్చియే తింటూ ఉంటాం. గొంతు పట్టేసిన తర్వాత విషయం, కాకపోతే ఇట్లా తింటూ ఉంటాం. కానీ అమ్మ ఏం చేస్తాయంటే మంచి మంచి పెద్ద పెద్ద కాయలు చూసి తెంపుకొచ్చి ఉడకబెట్టి ఇచ్చేస్తుంది. అలా కూడా తినేవాళ్ళం. కాకపోతే ఇట్లా పచ్చి, అది కూడా ఎట్లా ఈ కొమ్మలు ఉంటాయి కదా, ఇట్లా చెట్టు మీద కూడా కాదు, ఈ కొమ్మలు ఇట్లా తెంపుకొని ఇట్లా చేతులు గిన్నె పట్టుకునేదాన్ని. ఇదే కాక ఇంతే, ఇలా ఓలవడం, ఇలా తినడం. వీడు చూడండి చూస్తున్నాడు తినడానికి. కాకపోతే వీటిలో పురుగు కూడా అలాగే ఉంటాయి, చూసుకొని తినాలి. అలాగేనండి, నా మేనకోడలు అయితే స్కూల్కి పోయింది, ఇప్పుడే బస్ వచ్చింది అన్నది. అండ్ రోజు రుద్రంకి వెళ్తుంది అన్నట్టు. ఇలా బస్ రోజు వస్తుంది, అలా పిక్ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఈ విధంగా వదిలిపెట్టేస్తారు. అండ్ మేము వస్తున్నామని తెలుసు తనకు, అందుకని చెప్పేసి ఎట్లా ఊరికి వస్తుందో చూడండి. అండ్ తనకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము తన బర్త్డే తన కోసం అని చెప్పేసి వెళ్ళడం జరిగింది అన్నట్టు. తను ఫుల్ హ్యాపీ. అండ్ కుండ్లై హైట్ పెరిగింది కొంచెం, పర్సనాలిటీ ఏం పెరగలేదు కానీ హైట్ 8 వరస్. పిల్లలు ఎక్కువ తినేటి అడుగుతూ ఉంటారు. బట్ నా మేనకోడలు అయితే అలా కాదు, తనకు బట్టలు ఉంటే చాలా అన్నట్టు. బట్టలు, శాండిల్స్, అలా చెప్పలు ఇవి అవి అడుగుతూ ఉంటుంది. బట్ ఎక్కువ తినడానికి అయితే ఇష్టపడదు, కానీ ఇలాంటివి ఎక్కువ అడుగుతూ ఉంటుంది. అండ్ నేనైతే తన కోసం డ్రెస్ తీసుకెళ్ళా. ఈ వీడియో కూడా నెక్స్ట్ తప్పకుండా అప్లోడ్ చేస్తాను, స్టిచ్చింగ్ ఎలా చేశాను అండ్ ఏ విధంగా. ఈ మోడల్ ఎంత బాగుందో, తనకు అద్దినట్టే ఉండింది. అండ్ చూస్తున్నారు కదా వేసుకుంటే ఎంత బాగుందో. నాకైతే జస్ట్ బాడీ కొలత తెలుసు అండి, అంతే. తన డ్రెస్ మెజర్మెంట్కి ఇట్లా ఏమీ లేకుండే, నాకు కొంచెం బాడీ కొలత తెలుసు కాబట్టి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసాను. బట్ అద్దినట్టు వచ్చింది డ్రెస్ అయితే, చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ తనకు కూడా కలర్ చాలా బాగుండే అండ్ సూపర్గా ఫిట్ అయింది అన్నట్టు డ్రెస్. ఈ విధంగా ఈవినింగ్ అయితే అందరం ఈ విధంగా ఫ్రెష్ అయ్యి అండ్ తనతో ఒక కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి ఈ విధంగా కూర్చున్నాం. అండ్ మా చిన్నోడు చూడండి ఎంత సతాయిస్తున్నాడు. అండ్ మా చిన్నోడు చూడండి ఇటు అటు చూస్తుంటా వాళ్ళ అక్క కేక్ కట్ చేస్తుందని చెప్పేసి ఇటు అటు చూస్తున్నాడు. మా చిన్నది చూడండి ఎంత ఎక్స్ప్రెషన్. హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరిదే కానీ ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ తన ఫ్రెండ్స్ చూసారా వెనకాల అందరూ అన్నయ్యలు తమ్ముళ్ళు అందరినీ పిలిపించి, అంటే బస్సులో వచ్చేటప్పుడే చెప్పేసింది అన్న మా బర్త్డే ఉంది ఇవాళ సాయంత్రం ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి చెప్పిందట. అందరు మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఈ విధంగా వచ్చేసారు. అండ్ మా చిన్నోడు అయితే క్రీమ్ తినడానికి బాగా ఇష్టపడుతుండే, బట్ వానికి మళ్ళీ సర్ది అయితే మళ్ళీ లేనిపోని పరేషాన్ అవుతుంది కదా అని చెప్పేసి క్రీమ్ ఏమీ పెట్టకుండా బ్రెడ్ తినిపించాం వానికి. అండ్ ఈ విధంగా అయితే అమ్మ నాన్న అండ్ మా మరదలు మా వదినేలు అందరితో ఈ విధంగా కొన్ని పిక్స్ దిగాము. అండ్ సరదాగా బర్త్డే సెలబ్రేషన్ అలాగే పొలం దగ్గర. అండ్ మీకు ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంటికి వెళ్తే ఇలా ఉంటుంది అన్నట్టు అందరితో సరదాగా. అండ్ మా 3 ఫ్యామిలీస్ ఒక చోట ఉంటే ఇంకా అంతకంటే ఏం కావాలి, అన్న హడావుడిగా పండుగ ఏ చిన్న సెలబ్రేషన్ అయినా ఇంత ఘనంగా చేసుకుంటారు అన్నట్టు. అండ్ ఎంతలో ఉన్న
అని కాదు, ఎంత ఉన్నదని కాదు, అండ్ ఉన్న దాంట్లో ఈ విధంగా అయితే సర్దుకుపోవడం అలవాటు. అండ్ చిన్నగైనా పెద్దగైనా మనం హ్యాపీగా అందరితో మన వాళ్ళతో కలిసి చేసుకున్నామా లేదా అనేది చూస్తాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మా వారు కూడా లాస్ట్కి ఈ విధంగా కేక్ తినిపించాము. మా చిన్నోడు అయితే లట్ట మింగేస్తున్నాడు. బట్ లైట్ ఫోకస్ వెనుక నుంచి ఉండే, అందుకని చెప్పేసి అక్కడక్కడ కళ్ళకు కొంచెం ఇక ఫోకస్ కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది కదా, కెమెరా ఫోకస్. అండ్ తన కోసం అయితే ఈ ఫోటో ఫ్రేమ్ తీసుకెళ్ళాను నేను. అండ్ తనకు కూడా చాలా బాగా నచ్చింది మా స్వీటీకి. నాకు కూడా అంటే ఎప్పటికీ ఉంటుందిలే అన్నట్టు పోయినసారి సంక్రాంతికి తనకు కూడా ఒక డ్రెస్ డిజైన్ చేసి తీసుకెళ్ళి ఉంటే నేను ఆ డ్రెస్ మీద చాలా మంచి మంచి ఫొటోస్ ఉండే తనవి. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఫోటో ఫ్రేమ్ కట్టించి తీసుకెళ్ళాను. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.